హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్ల మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను నెల్లూరు స్పెషల్ గోంగూర చికెన్ చేయడం ఎలానో చూపిస్తున్నానండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలని కోరుకుంటూ మీకు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. 3 ఇలాచి, 3 లవంగ, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ బిర్యానీ ఆకు, తర్వాత ఇలాచి, తర్వాత మొగ్గ, అవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ దాంట్లో వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారా, బాగా కలుపుకొని మగ్గించుకుంటున్నాను. బాగా కలుపుకొని మగ్గించుకొని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో వేసుకుందాం. చూసారా, 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మొత్తం వేసేసుకుంటున్నాను. అర కేజీ చికెన్లోకి 2 కట్టలు గోంగూర సరిపోతుంది. గోంగూర బాగా వాష్ చేసుకొని ఒక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. చూసారా, అర కేజీ చికెన్ తీసుకున్నాను. అర కేజీ చికెన్ దాంట్లో వేసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకొని క్లీన్గా కడుక్కొని దాంట్లో వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని, చూసారా, 1 స్పూను ఉప్పు వేసుకున్నాను. అది కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం గోంగూర ఫ్రై చేసుకోవాలి. చూసారా, గోంగూర బాగా వాష్ చేసుకుంటున్నాను. గోంగూర అంతా శుద్ధంగా ఒలుచుకొని బాగా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని బాగా వాడ్చుకోవాలి. చూసారా, వేసుకున్నాను. బాగా వాడ్చుకున్నా. బాగా వాడిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో చికెను కలుపుకుంటా ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. కలుపుకుంటా ఉండాలి. చూసారా, ఉప్పు వేసాను కదా, తర్వాత పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత గోంగూర ఇలా వాడ్చుకోవాలి. తర్వాత గోంగూరని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, అన్ని మసాలాలు దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనిచ్చి తర్వాత మనం గోంగూర చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా దాంట్లో కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, లాస్ట్ ఫైనల్ కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. సూపర్ ఉంటుంది గోంగూర చికెన్, నా స్టైల్లో, నెల్లూరు స్పెషల్. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.